హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా పాట్ రుచులు. ఈరోజు వీడియోలో బోటీతో బెస్ట్ కాంబినేషన్ అయిన గోంగూర కర్రీ మీకు చూపించబోతున్నాను. ఈ బోటీ గోంగూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయలేని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మట్టి పాత్ర పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి గోంగూరను దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. సరిపడినంత సాల్ట్ని కూడా వేయాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఒక కప్పు టమాటాని యాడ్ చేయాలి. టమాటా బాగా ఫ్రై అయ్యి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. అందులోనే 3 స్పూన్స్ కారం యాడ్ చేయాలి. బోటీకి కారం పట్టినంత వరకు మిక్స్ చేయాలి. తగినంత వాటర్ వేసుకొని ఒకసారి కలపాలి. 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన గోంగూరను అందులో వేసుకోవాలి. లైట్గా 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. బోటీ గోంగూర కర్రీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.